ఇక విజయవాడలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. రాకపోకలు సాగించేందుకు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పలు వీధుల్లో ద్విచక్ర వాహనాలు నీట మునిగే రీతిలో వర్షం నీరు నిలిచిపోయింది. ఇక విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సితారా సెంటర్ రామకోరికొండ ప్రాంతంలో రిటైనింగ్ వాల్ విరుగుపడతాయి. రిటైనింగ్ వాల్ రాళ్లు పడి కింద ప్రాంతంలోని ఇళ్లు సైతం ధ్వంసమయ్యాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సితారా సెంటర్ రామకోరికొండ ప్రాంతంలో రిటైనింగ్ వాల్ అయితే విరిగిపడినట్టుగా తెలుస్తోంది. మరి రిటైనింగ్ వాల్ కు సంబంధించిన రాళ్లు కింది ప్రాంతంలో పడి ఇల్లు సైతం ధ్వంసమైనట్టుగా తెలుస్తోంది. మరి ప్రాణ నష్టం ఏమైనా జరిగిందా? అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ఎస్ అమూల్య, నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకి విజయవాడతో పాటు అటు ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో అనేక చోట్ల రోడ్లన్నీ కూడా జలమయమైపోయిన పరిస్థితుంది. ఎక్కడికక్కడ వాగులు వంగలు కూడా పొంగిపోతున్న పరిస్థితుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా విజయవాడ మొత్తము ముంపుకు గురైందని చెప్పుకోవచ్చు. ఎక్కడికక్కడ డ్రైనేజ్లు నాళాలన్నీ కూడా పూర్తిగా రోడ్లన్నీ కూడా విజయవాడ రోడ్లన్నీ కూడా జలమయమైన పరిస్థితులు అయితే కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే నిన్నటి నుంచి కూడా ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షానికి సంబంధించి పూర్తి స్థాయిలో విజయవాడ కొండ చర్యలకు సంబంధించి విరిగి పడుతున్న పరిస్థితుంది. కొండ ప్రాంతాలకు సంబంధించి ఎక్కువగా పశ్చిమ నియోజకవర్గంలో కొండ ప్రాంతాలకు సంబంధించిన ఇళ్లు అవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి. అటు విజయవాడ తూర్పు నియోజకవర్గం, ఈ రెండు నియోజకవర్గాల్లో ఎక్కువ కొండ చర్యల దగ్గర ఇళ్లు ఉండే పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఈ రెండు నియోజకవర్గ పరిధిలో కొంత కొండ చర్యలు విరిగి పడితే రిటర్నింగ్ వాల్ అయితే దెబ్బతిన్న పరిస్థితి అయితే ఉంది. అయితే పశ్చిమ నియోజకవర్గంలో సితార్ సెంటర్ దగ్గర రాముకోరి కొండ ప్రాంతంలో ఈ కొండ చర్యలు విరిగిపడి రిటర్నింగ్ వాల్ అయితే దెబ్బతింది. రిటర్నింగ్ వాల్ రాళ్లు పడి కింద ప్రాంతంలోని అక్కడ ఉన్న ఇళ్లు కూడా కొంత పాక్షికంగా దెబ్బతిన్న పరిస్థితి అయితే ఉంది. ఆ ఇళ్లకు సంబంధించిన రేకులు ఇళ్లు అన్ని కూడా కొంత పాక్షికంగా దెబ్బతిన్న పరిస్థితుంది. పైనుంచి ఒక్కసారిగా కూడా ఈ వర్షానికి నాని కొండరాళ్లన్నీ కింద పడడంతో కొంత భయాందోళనలో ఇప్పటికే ప్రజలందరూ, విజయవాడ కొండ ప్రాంత ప్రజలందరూ కూడా బిక్కుబిక్కుమంటూ కూడా గడుపుతున్న పరిస్థితుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా విజయవాడ మొగల్ రాజపురంలోనే ఇలాంటి ఘటన కూడా చోటు చేసుకుంది. సున్నంబట్టి సెంటర్ లో ఒక ఇంటి పైన బండరాయి జారి పడిన పరిస్థితుంది. ఆ ఘటనకు సంబంధించి ఒక వ్యక్తి మృతి చెందారు. అక్కడ ఇంట్లో మరో ఇద్దరు కూడా చిక్కున్న పరిస్థితి ఉంది. ఘటనా స్థలానికి సంబంధించి ఇప్పటికే రెస్క్యూ సిబ్బంది, ఫైర్ సిబ్బందితో పాటు స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు కూడా చేరుకున్నారు, పోలీసులు కూడా. అయితే మరో 24 గంటల పాటు ఈ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఇప్పటికే ప్రజల్ని అప్రమత్తం చేయడంతో పాటు స్కూళ్ళకి కూడా సెలవు ప్రకటించిన పరిస్థితి. ఉమ్మడి జిల్లాకు సంబంధించి అటు కృష్ణా జిల్లా కలెక్టరేట్ కావచ్చు, ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి పూర్తి స్థాయిలో స్కూళ్ళకి సెలవు ప్రకటించిన పరిస్థితి ఉంది. ఇప్పటికే విజయవాడ పరిసర ప్రాంతాలన్నీ కూడా జలమైన పరిస్థితి ఉంది. దీనిలో సీఎం చంద్రబాబు ఇప్పటికే దీనిపైన సమీక్ష సమావేశం నిర్వహించిన పరిస్థితి ఉంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలపైన కూడా ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎక్కడైతే మ్యాన్ హౌస్ తెరుచుంటాయో, కరెంటు తీగలు తెగిపడే ప్రమాదాలు ఉన్నాయో వాటిని ఎక్కడా జరగకుండా చూడాలంటూ కూడా అధికారులకైతే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరో పక్కన భారీ వర్షాలు ఉన్న ప్రాంతాల్లో స్కూల్ సెలవు ఆదేశాలతో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్న ప్రాంతాల్లో జిల్లాలకు సంబంధించి స్కూళ్ళకి సెలవు ప్రకటించిన పరిస్థితి. పొంగే వాగులు వంకల వద్ద కూడా హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేయాలంటూ, ప్రజలకి ప్రమాదాలు బారిన పడకుండా చూడాలంటూ కూడా సీఎం సూచించిన పరిస్థితుంది. భారీ వర్షాలు పడే ప్రాంతాల్లో ప్రజలకి మొబైల్ కి మెసేజ్ ద్వారా అలర్ట్లు పంపించాలంటూ కూడా సూచించిన పరిస్థితి అయితే ఉంది. మరోపక్క ఇప్పటికే అల్పపీడన ప్రభావంతో నిన్నటి నుంచి కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో నిమిషం కూడా గ్యాప్ ఇవ్వకుండా పెద్ద ఎత్తున భారీ వర్షాలు అయితే నమోదవుతున్న పరిస్థితుంది. నిన్నటి నుంచి కూడా పూర్తి స్థాయిలో కురుస్తున్న వర్షాలకి వాగులు వంకలు అన్ని కూడా నిండిపోయిన పరిస్థితుంది. విజయవాడ రోడ్లన్నీ కూడా జలాశయాలని తలపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. పూర్తిగా అటు గన్నవరం నియోజకవర్గం తీసుకుంటే గన్నవరంలో ఉన్న పోలీస్ స్టేషన్ మొత్తం కూడా జలమయం అయిపోయిన పరిస్థితుంది. మరోపక్క కృష్ణా జిల్లాకు సంబంధించి ఇబ్రహీంపట్నం కావచ్చు, మైలవరం, అదేవిధంగా నందిగామ, కంచిచర్ల ప్రాంతాలన్నీ కూడా జలమైనవని, రహదారులు కూడా పూర్తి స్థాయిలో జలమయమైన పరిస్థితి కనబడుతుంది. ఎక్కడికక్కడ రాకపోకలు సాగించేందుకు సైతం ప్రజలు కొంత ఇబ్బందులు పడుతున్న పరిస్థితుంది. కొన్ని ప్రాంతాల
ఇటు రాకపోకలు కూడా బంద్ అయిపోయిన పరిస్థితుంది. పొంగిన వాగులకు వంగలకు సంబంధించి కూడా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం తీసుకుంటే విజయవాడ తూర్పు నియోజకవర్గం ఈ రెండు ప్రాంతాల్లోనే రిటైనింగ్ వాల్ సంబంధించి దెబ్బతిన్న పరిస్థితి, కొండ చర్యలు విరుగుబడి అదేవిధంగా పైనుంచి కొండ చర్యలు విరుగుబడుతుందో ఒక వ్యక్తి మృతి చెందిన పరిస్థితుంది. అయితే ఇంకా భారీ ప్రమాదాలు జరగకుండా ఇప్పటికే పూర్తి స్థాయిలో విజయవాడకు సంబంధించి మున్సిపల్ అధికారులతో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఫోన్ లో మాట్లాడిన పరిస్థితుంది. నగరపాలక సంస్థ కమిషనర్ జాన్సన్ తో నారాయణ అన్ని సూచనలు చేయడం జరిగింది. రాత్రి నుంచి ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షానికి సంబంధించి ప్రజలు ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా చూడాలి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే నారాయణ సూచించిన పరిస్థితి అయితే ఉంది. లోతట్టు ప్రాంతాలు రోడ్ల పైన నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలంటూ కూడా మంత్రి నారాయణ అధికారులకి సూచనలు అయితే చేశారు. డ్రైనేజీల్లోని నీరును కూడా పారుదలకు ఆటంకం లేకుండా సిబ్బంది అప్రమత్తంగా సూచనలు చేయాలంటూ కూడా నారాయణ అధికారులకు ఆదేశించిన పరిస్థితుంది. అయితే ఎక్కడైతే ఈ ప్రాంతాల్లో జలమయమైనాయో ఆ ప్రాంతాలన్నీ కూడా ఫైర్ ఇంజన్ల ద్వారా నీటిని అయితే తోడి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న పరిస్థితుంది. ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో బందర్ రోడ్లకు సంబంధించిన మొగల్ రాజపురం కావచ్చు, బందర్ రోడ్ కావచ్చు, అదేవిధంగా లో బ్రిడ్జ్ ప్రాంతాలన్నీ కూడా పూర్తి స్థాయిలో జలమయమైన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే విఐపి మూవ్మెంట్లకు సంబంధించి కూడా అవసరమైతే తప్పితే రావద్దు అనే దానిలో పోలీసులు కూడా కొంత హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రజలకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ప్రజలు కూడా అవసరమైన మేరకు తప్పితే ఎవరు కూడా బయటికి రావద్దు అనేది కూడా పోలీసులు ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితుంది. ఎదురప్పటికీ కూడా భారీగా కురుస్తున్న వర్షానికి సంబంధించి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవచ్చు. మరో 24 గంటల నుంచి 48 గంటల పాటు పరిస్థితి ఇలాగే కొనసాగే అవకాశం కనబడుతుంది. తీరం దాటిన తర్వాత కూడా మరో 24 గంటల్లో ఈ వర్ష ప్రభావం అటు కోస్తా తీరం పైన ఖచ్చితంగా కోస్తా ఆంధ్ర పైన ఉండే అవకాశం అంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇటు బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం వాయుగుండంగా మారుతుందో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో వర్షం భారీగా నమోదవుతుంది. మరోపక్క ఎక్కడ ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారికి సంబంధించిన జనచర్యలకు సంబంధించి పూర్తి స్థాయిలో వారు చేసుకోలేని పరిస్థితి. మరోపక్క ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు సంబంధించి పూర్తి స్థాయిలో అటు బ్యారేజీ కూడా వరద నీరు చేరుకుంటుంది. గంటకి కూడా వరద ఉధృతి కొంత పెరుగుతున్న నేపథ్యంలోనే ఇప్పటికే బ్యారేజీకి సంబంధించిన 67 గేట్లు కూడా 8 అడుగుల మేర ఎత్తడం జరిగింది. 3 గేట్లు పూర్తి స్థాయిలో ఎత్తి ఎగువ నుంచి వస్తున్న వరద నీరు అంతా కూడా దిగువకు వదులుతున్న పరిస్థితుంది. మరోపక్క కృష్ణా నది పరివాహక ప్రాంత ప్రజలను కూడా అధికారులు అప్రమత్తం చేయడం జరిగింది. దాంతో భాగంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లో పూర్తి స్థాయిలో ఒక కంట్రోల్ రూమ్ ని ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు ఆ కంట్రోల్ రూమ్ కి ఏమన్నా ఇబ్బందులు ఉన్నా కానీ 24/7 కంట్రోల్ రూమ్ పనిచేసే విధంగా కూడా ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లో ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో అటు ప్రకాశం బ్యారేజ్కి వస్తున్న వరద నీరంతా కూడా దిగువతుందో మరోపక్క వర్షం దానికి తోడవడంతో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు హెచ్చరించిన పరిస్థితి అయితే ఉంది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ క్రాంతి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.